హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను ఒక వీడియో చూపిస్తాను. అంటే చిన్నప్పుడు మనం ఉప్పు కారం వేసుకొని మామిడికాయలు తినడం మేమైతే తినేటోళ్ళం. వీళ్ళు కూడా అలానే చేస్తున్నారు, ఈ పిల్లలు కూడా. చూడండి, చిన్న చిన్న వక్కలుగా కోసి అందులో ఉప్పు కారం మొత్తం అది మొత్తం ఖాళీగా చేసారు. ఖాళీగా లేకుండా మొత్తం రుద్దుకొని తిన్నారు. ఆ వక్కలు అయితే ఇప్పుడు ఉన్నది. ఆ వక్కలలో ఇంకా కారం ఉప్పు ఏమో వేస్తారు కావచ్చు, చూద్దాం. వాళ్ళు ముందే తిన్నట్టున్నారు, మళ్ళీ కోసుకున్నారు. మా పొట్టోడు కోస్తాడు, ఈయన మా అల్లుడు. ఆయన మా మరిది. ఇగో ఈయన మా అల్లుడు. ఆ చీకుడు చూడు ఘోరంగా పిక్కేసుకొని చిన్న చిన్న వక్కలుగా కోసి మేము కూడా చిన్నప్పుడు తినేదండి. ఉప్పు కారం వేసుకొని మేము కూడా అట్లనే చేసేది. మళ్ళీ చింతపండు కూడా జామాకులు ఉంటాయి కదా, అందులో కూడా పెట్టుకొని తినేది. ఈ చుట్టుపక్కల ఈ గోడలు ఈ పిల్లలు ఎక్కి దూకుతూ ఉంటారు. ఇగో ఈ గోడలు ఎక్కి దూకుతూ ఉంటారు. ఆ గోడ పిక్క తీసి అది ఆడ గోడ అవతల వేయలేక మా అల్లుని చేతగాక అయ్యో అంతగా ఏమన్నా వస్తాను మీకు. రుద్దుకొని తింటాను. అగో కమ్మగా ఉన్నది అన్నట్టు అందులోకి ఏమంటారు కదా, ఇంకా కోయటమే అయితే లేదు మా అల్లుంది. మా అల్లుడు కొత్తండి. ఇక పొట్టానికి సందువల్ల చాలా బోరింగ్ ఉందండి. అందుకే ఏమీ ఖాళీగా లేకుండా అందుకే వీడియో తీస్తున్నాను. ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి. ఈ పొట్టోళ్ళది అంత కామెంట్ ఏమైనా ఉంటే ఇలా బాగాలేదు, ఇది నచ్చలేదని మీరు కామెంట్ చేయండి. అయ్యో అల్లరి చేస్తున్నారు. ఏమో అసలు కామెడీ లేకుండా నవ్వుతాను అంటే ఏమనుకోవాలి. ఏదన్నా డైలాగ్ కొట్టు, ఒక మంచి డైలాగ్ కొట్టు. నవ్వుతాడు డైలాగ్ కొట్టు అంటే. అయ్యో పిక్చర్ ఏమన్నా కొట్టు, ఒక డైలాగ్ కొట్టు. అయ్యో పండుగలు ఇచ్చాడట, ఇది పెద్ద కామెడా. ఇది వేరే స్టైల్ అన్నట్టుగా మా ఉంది. డైలాగ్ కొట్టమంటే పాకుతాండు కింద వాడు. వామ్మో ఇదేం పాకుడు. ఇంకా కొయ్యటం అయితే లేదండి పాపం వాళ్ళకి. చిన్న అసలు అవి నా మామిడికాయలు వాళ్ళు తింటున్నారు. అసలు వద్దంటే వినలు. ఒక పాట పాడు పొట్టాడు, ఒక పాట పాడు. అయ్యో పాట పాడమంటే నవ్వుతాడు. అయ్యో ఇదే నవ్వుడు. ఇదేంది మంచిగా వాడు. మా అల్లుడు వాడతాడు. లాలి పాట వాడు అల్లుడు. ఓ పెద్ద అల్లుడు లాలి పాట వాడు. ఏం పాట పాడతావు నువ్వు? ఒకసారి మగ్గలకి ఏదో పాట పాడతావు కదా, పాడు మని. ఒక మంచి పాట. నువ్వు లాలి పాట పాడతావు కదా, పాడు అంటే ప్లేట్ పట్టుకొని పోతాం. బాయ్ అట. వాళ్ళు తినాలన్నట. ఉప్పు కారం ఇప్పుడు జల్లుకొని తింటారు. ఇప్పుడు ఇంట్లో వచ్చి తీయకంటే